ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 22 నుంచి 30 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు నియమితులైన మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ప్రతి మండలంలో 4 అధికారులను వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటి వరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారని, ఇప్పుడు మండల స్థాయిలో వెరిఫికేషన్ ఆఫీసర్లు పరిశీలించనున్నారని, పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్ర స్థాయిలో పరిశీలనలో ఉన్నాయని, 3 కేటగిరీల లిస్టులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు అర్హుల జాబితాను పరిశీలిస్తారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక చేసే లబ్ధిదారుల్లో మహిళల పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో పెట్టాలని, వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదని, దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా రాలేదన్నారు. లబ్ధిదారులు బీపీఎల్ అయి ఉంటే చాలునని, లబ్ధిదారుల ఎంపికలో వెరిఫికేషన్ అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. వెరిఫికేషన్ అధికారులకు ఏమైనా సందేహాలు ఉంటే ఎంపీడీఓ, హౌసింగ్ పీడీలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వెరిఫికేషన్ కోసం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వారిని కూడా వీరు అర్హులా కాదా అనే సమాచారం సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొనగా, ఇప్పటి వరకు 2 విడతల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేయగా, ఈ సర్వే చేసిన లిస్టును మరొకసారి ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, ఆపై ఎంపీడీఓలు, మున్సిపల్ అయితే కమిషనర్లు వెరిఫికేషన్ చేసి జిల్లా స్థాయి మంత్రికి పంపిస్తే, మంత్రి దానిని ఆమోదిస్తే, ఆపై కలెక్టర్లు మే 1వ తేదీన గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఈ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసి, ఆపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించి మే 7వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అయితే లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.